ప్రశ్న ఏమిటంటే, మరి ఏం చేయాలి బిడ్డలు విననప్పుడు? ఏం చెయ్యాలి అంటే మనం ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన వాళ్ళ హృదయాలని మారుస్తుంది. వాక్యం పలుకుతోంది. హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది: మీ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నేను మీకు అనుగ్రహిస్తాను, నా ఆత్మను మీలో ఉంచి నా ఆజ్ఞలు అనుసరించు వారిగా నేను మిమ్మల్ని చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ప్రియబిడ్డ, మనం మన బిడ్డల్ని కనొచ్చు, కానీ మన మాట వినేటట్టు మనం వాళ్ళని చెయ్యలేము. ఎందుకంటే లోకము, రకరకాల పాపాలు బిడ్డల హృదయాలని కఠినం చేస్తుంది. ఒకవైపు ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ అనిపిస్తాయి వాళ్ళకి. ఈ విధేయత మంచిదే, ఈ డిసిప్లిన్ మంచిదే అని బిడ్డలు అనుకోవట్లేదు. ఏంటి, నేను ఇక్కడికి వెళ్ళడం ఒక రిస్ట్రిక్షన్, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది మాట్లాడొద్దు, ఫోన్ పట్టుకోవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇన్ని రిస్ట్రిక్షన్సా, ఇదేమైనా హాస్టలా అంటుంటారు. ఇంకా కొంతమంది అంటుంటారు అమ్మాయిలు, అబ్బా నాకు పెళ్ళి అయిపోతే బాగుండే, మా అమ్మతో తలకాయ నొప్పి. పెళ్ళి అయినాక తెలుస్తుంది అప్పుడు. ప్రియులరా, ఇలా ఎంతో మంది యవ్వనస్తులు ఈ వాక్యం వింటుంటే చాలా మంది తల్లులకు అర్థమవుతుంది, అవును ఇది మా ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంది అని అనుకుంటుంటారు. అంటే తల్లి చెప్పే ప్రతి మాట ఇది ఒక కట్టుబాటు లాగా, ఒక రిస్ట్రిక్షన్ లాగా, అంటే అదంతా పాతకాలం, ఓల్డెన్ డేస్ అవన్నీ, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, ఇలా ఉంటున్నారా అని ఇలా చెప్తుంటారు. కానీ ప్రియబిడ్డ, విధేయత లేకుండా దేవుని ఆశీర్వాదం మనం పొందుకోలేం. అది తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, దేవుడికి విధేయత చూపించాలి అని మనం వాక్యంలో మనం చదువుతున్నాం.